ఇది చూడండి, నేను అందుకే ఈ వ్యవస్థలు ఎంత నిర్వీర్యంగా ఉంటాయో భూదాన వ్యవహారాలకు సంబంధించినటువంటి నాగారం భూముల వివాదం ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరట. నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్లు 194, 190 తొలగింపు. అవి పట్టా భూములని కలెక్టర్ తెలిపారు. పిటిషనర్ కూడా భూదాన్ భూములు కాదన్నారు. అంటే పిటిషనర్ని కూడా మేనేజ్ చేసిరంటే ఎంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయో ఒకసారి అర్థం చేసుకోండి. విచారణ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యలు. సింగిల్ జడ్జి ఆదేశాలు కొట్టివేత. సర్వే నెంబర్ 181, 182లపై ఆదేశాలు యథాతథం అంటూ చూస్తా ఉన్నాం. అర్థమైంది కదా? పిటిషనర్ను మేనేజ్ చేసారు, కలెక్టర్ను మేనేజ్ చేసారు, రిపోర్ట్ తెప్పించారు, కోర్టును మేనేజ్ చేసేసి తెచ్చుకున్నారు జడ్జిమెంట్ వాళ్ళకు అనుకూలంగా. చాలా క్లియర్గా అవి భూదాన్ భూములు అనేది ఉన్నది. ఉన్నాక ఎట్లా మేనేజ్ చేస్తారో వ్యవస్థలు చూడండి. అంతే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే కదా, వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉంటాయి కదా. సో అందుకే ఇక బెదిరించో బామాలో లేకపోతే డబ్బులు ఇచ్చో ఏదో చేసి మొత్తానికి అయితే పిటిషన్ మేనేజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, నాగారం భూముల విషయంలో ఐఏఎస్ ఐపీఎస్కు హైకోర్టు డివిజన్ బెంచ్లో ఊరట లభించింది. ఐఏఎస్ ఐపీఎస్ల భూములు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం సర్వే నెంబర్లు 194, 190లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పేర్కొంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెంబర్లు 194, 190లోని భూములు పట్టా భూములేనని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారని, ఈ వివాదంలో తొలుత పిటిషన్ దాఖలు చేసిన బిర్లా మల్లేష్ కూడా అవి భూదాన్ భూములు కాదన్నారని, ఈడీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆ డివిజన్ బెంచ్ తెలిపింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి దాని గురించి క్లియర్గా చదువుదాం. ఈ సందర్భంగా పేర్కొంది, ఆయా సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆదేశాలు కొట్టివేసింది. అయితే భూదాన్ భూములు ఉన్నాయని పేర్కొంటున్న సర్వే నెంబర్లు 181, 182పై మాత్రం సింగిల్ జడ్జి ఆదేశాలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లో వీళ్ళకు ఒక బాగా పెద్ద కష్టం వచ్చింది. ఈ నాగారం సంబంధించిన నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని చెప్పేసి ఒక పిటిషనరు డివిజన్ బెంచ్లో వేయడం జరిగింది. సో దాని తర్వాత ఈడీ విచారించింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా వ్యవస్థలు మేనేజ్ చేసిన వీళ్ళందరూ, అంటే వీళ్ళ చేతిలో ఐఏఎస్ ఐపీఎస్ అంతా వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి పిటిషనర్ను మేనేజ్ చేసిరు, ఈడీని మేనేజ్ చేసిరు, కోర్టును మేనేజ్ చేసిరు, కలెక్టర్ రిపోర్ట్ ఇప్పించిన కలెక్టర్ను మేనేజ్ చేసిరు, గవర్నమెంట్ను మేనేజ్ చేసిరు, అందరినీ మేనేజ్ చేసేసి ఈరోజు వాళ్ళకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. అంటే చూడండి వ్యవస్థ. ఇప్పుడు పిటిషన్ ఏం చేస్తారు, భయపెట్టించో బామాలో ఏదో చేసి ఉంటారు. మనకి ఏం చేసినా మనకు తెలియదు. ఇవన్నీ వ్యవస్థలు వీళ్ళ కంట్రోల్ ఉంటాయి. ఈడీ వీళ్ళ కంట్రోల్ ఉంటుంది, కోర్టు వీళ్ళ కంట్రోల్ ఉంటుంది, కలెక్టర్ వీళ్ళ కంట్రోల్ ఉంటాడు, గవర్నమెంట్ కూడా వీళ్ళ కంట్రోల్ ఉంటుంది. ఇక రాకపోతే ఏమవుతుంది పాజిటివ్గా కదా. అంటే ఈ వ్యవస్థలన్నింటి కూడా ఎంత నిర్ణయం చేస్తారో చూడండి. ఈ ఆదేశాలతో ఇప్పటివరకు నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల్లో ఐఏఎస్ ఐపీఎస్లు నిర్మాణాలు కొనసాగించడంతో పాటు క్రయ విక్రయాలు చేపట్టే అవకాశం ఏర్పడింది. భూదాన్ లేదా ప్రభుత్వ భూములుగా పేర్కొన్న నాగారంలోని ఆయా సర్వే నెంబర్లోని భూముల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారని, సదరు భూములను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వారి బినామీల పేరిట రిజిస్టర్ చేశారని, ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేటకు చెందిన బీర్లా మల్లేష్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై 2025 ఏప్రిల్ 4న విచారణ చేపట్టినటువంటి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం సదరు వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని, భూమి స్వభావం మార్చరాదని, ఎలాంటి లావాదేవీలు చేపట్టరాని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్థమైంది కదా. సో ఈ ఆదేశాలపై ఐఏఎస్ ఐపీఎస్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొయినుద్దీన్ ధర్మాసనం వద్ద అప్పీల్ చేశారు. ఈ అప్పీల్పై విచారణ చేపట్టినటువంటి చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని విచారణ ముగించింది. ఈ నేపథ్యంలో సదరు భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పలువురు ఐఏఎస్ ఐపీఎస్తో పాటు ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద వెకేట్ స్టే అప్లికేషన్ దాఖలు చేశారు. ఈ అప్లికేషన్పై విచారణ చేపట్టినటువంటి జస్టిస్ కె లక్ష్మణ్ కేసులో ప్రతివాదులుగా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ రెవెన్యూ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారు దాఖలు చేసిన వెకేట్ స్టే పిటిషన్ కొట్టేస్తున్నట్లు ఈ నెల 15న తీర్పు ఇచ్చారు. అర్థమైంది కదా. ఎంత దారుణంగా ఉన్నటువంటి అలాంటి జడ్జిమెంట్లను కూడా ఏ విధంగా మ్యాచ్ చేస్తారో ఒకసారి చూడండి. ఈ తీర్పుపై ఐఏఎస్ ఐపీఎస్లు రవిగుప్తా, తరుణ్ జోషి. రవిగుప్తా ఎవరు? ఇప్పుడు హోంశాఖ కార్యదర్శి కావచ్చు, మరి ఇప్పుడు ఏదో స్పెషల్ దానిలో ఉన్నాడు. తరుణ్ జోషి ఐపీఎస్ఏ, రేణు గోయల్, బత్తుల మహలత, శివరెడ్డి వైఫ్ అంట, ఇక అందరు ఉన్నారు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ మౌషమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపున
సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ భూదాన్ భూములు సర్వే నెంబర్ 181, 180లో ఉన్నాయని, సర్వే నెంబర్ 194, 195కి వివాదంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అవి పట్టా భూములని పేర్కొన్న విషయాన్ని సింగిల్ జడ్జి పట్టించుకోలేదని తెలిపారు. పిటిషనర్ బిర్లా మల్లేష్ కూడా తొలుత 194, 195 భూదాన్ భూములని పేర్కొని తర్వాత గైరాన్ సర్కారు భూమి అని వైఖరి మార్చుకున్నారని గుర్తు చేశారు. అక్కడి భూముల కొనుగోలు చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లపై ప్రతిరోజు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. భూ కుంభకోణంలో అధికారులు ఉన్నట్లు, తమ అధికారాన్ని ఉపయోగించి భూములు స్వాధీనం చేసుకున్నట్లు తప్పుడు సందేశం వెళ్తుందని పేర్కొన్నారు. అవి న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన భూములని తెలిపారు. అధికారుల తరపున మరో సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదిస్తూ రిట్ పిటిషనర్ బీర్లా మల్లేష్ భూమి నాగారం సర్వే నెంబర్లు 194, 195లో లేదని, అతని భూమి నాగిరెడ్డిపల్లిలో ఉందని పేర్కొన్నారు. అయిపోయా సర్వే నెంబర్లు 194, 195 భూములతో బీర్లా మల్లేష్కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం అధికారుల భూములు ఉన్న సర్వే నెంబర్లు 194, 195లను నిషేధిత జాబితాల నుంచి ఎత్తేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కథం, టాటా, బై బై. ఓకే, ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి ఈ భూదాన్ భూముల వ్యవహారంలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. ఎంతమందిని మేనేజ్ చేశారు, పిటిషన్ మేనేజ్ చేశారు, కాస్ట్లీ ల్యాయర్లు ఇద్దరు, వివేక్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఇద్దరు కాస్ట్లీ ల్యాయర్లను పెట్టిరు, జడ్జిలు మేనేజ్ చేసిరు. అంటే అపరేష్ కుమార్ చీఫ్ జస్టిస్ ధర్మాసనం దాన్ని కేంద్రమే చూసుకోమని చెప్పేసింది. జస్టిస్ కే లక్ష్మణ్ చాలా స్పష్టంగా వెకేట్ పిటిషన్ను కొట్టేసిండు. ఆ తర్వాత కోర్టులో కేసులున్నప్పుడు కూడా ఇన్ని వ్యవస్థలను కూడా మేనేజ్ చేశారంటే ఏ విధంగా వ్యవస్థలు మేనేజ్ అవుతున్నాయో ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు, వేరే ఏం అవసరం లేదు, ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఇది చూడండి, నేను అందుకే ఈ వ్యవస్థలు ఎంత నిర్వీర్యంగా ఉంటాయో. భూదాన్ వ్యవహారాలకు సంబంధించినటువంటి నాగారం భూముల వివాదం ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరట. నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్లు 194, 190 తొలగింపు, అవి పట్టా భూములని కలెక్టర్ తెలిపారు. పిటిషనర్ కూడా భూదాన్ భూములు కాదన్నారు. అంటే పిటిషనర్ని కూడా మేనేజ్ చేసిరంటే ఎంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయో ఒకసారి అర్థం చేసుకోండి. విచారణ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యలు, సింగిల్ జడ్జి ఆదేశాలు కొట్టివేత, సర్వే నెంబర్ 181, 182లపై ఆదేశాలు యథాతథం అంటూ చూస్తా ఉన్నాం. అర్థమైంది కదా? పిటిషనర్ను మేనేజ్ చేసారు, కలెక్టర్ను మేనేజ్ చేసారు, రిపోర్ట్ తెప్పించారు, కోర్టును మేనేజ్ చేసేసి తెచ్చుకున్నారు జడ్జిమెంట్ వాళ్ళకు అనుకూలంగా. చాలా క్లియర్గా అవి భూదాన్ భూములు అనేది ఉన్నాక ఎట్లా మేనేజ్ చేస్తారో వ్యవస్థలు చూడండి. అంతే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే కదా, వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉంటాయి కదా. సో అందుకే ఇక బెదిరించో, బామాలో, లేకపోతే డబ్బులు ఇచ్చో ఏదో చేసి మొత్తానికి అయితే పిటిషన్ మేనేజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, నాగారం భూముల విషయంలో ఐఏఎస్ ఐపీఎస్కు హైకోర్టు డివిజన్ బెంచ్లో ఊరట లభించింది. ఐఏఎస్ ఐపీఎస్ల భూములు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం సర్వే నెంబర్లు 194, 195లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పేర్కొంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెంబర్లు 194, 190లోని భూములు పట్టా భూములేనని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారని, ఈ వివాదంలో తొలుత పిటిషన్ దాఖలు చేసిన బిర్లా మల్లేష్ కూడా అవి భూదాన్ భూములు కాదన్నారని, ఈడీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆ డివిజన్ బెంచ్ తెలిపింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి దాని గురించి క్లియర్గా చదువుదాం.